భక్తి దొండ భక్తిరా
గంగలేని జనము కలిగి ఉండవరు ఉండవోలే ఏనాడు ఒక ప్రాణాధారం అంటే ఏనాడు ఒక గంగలేని ఏనాడు కలిగి ఉండరమ్మా గంగ కన్నిస్తే పంచల బండి ప్రజలు చల్లగా ఉండరు కాక సకల శాండలు ఉన్నా సత్తా విరగంగా కూర్చొని జిల్లు అంటున్నాయి పట్టింది వేసి పౌరులు పట్టింది పైసలు తీసింది కత్తల వనవర్సులు కలిపి కట్టింది అటువంటి కచ్చేరి బంధు పెట్టి కై గంట కొట్టి అంతపురం వెళ్ళకు తండ్రి పరమాత్ముడైన అటువంటి నాడు ఒక గంట శంకర రాగం 90 గంట 96 గంటలు వేసుకున్న శివుడు శివజంగమయ్యా ముచ్చాల వాకిట్లోకి వచ్చి కనగన కనగన గంట కొడుతున్నాడు పార్వతమ్మ దేవుడు దేవి పార్వతమ్మ భూషణాలది రంభ పార్వతమ్మ గిరిరాజు పుత్రిక గిరియవతి పార్వతి బిడ్డ దాక్షాయణ పార్వతీ దేవుడు తల్లి పార్వతమ్మ పార్వతమ్మ యాళ్ళ గాని యాళ్ళ ఎవరి ఏల వచ్చిరు నా ప్రాణనాలు వచ్చినా ఏమి అడవిలకు చూడబోతే భర్తతోని భాగ్యం అంటారమ్మా మొగలితోనే మోక్షం అంటారైనా ఆడవిల్ల పరమేశ్వరుడు పూజ చేయాలిరా 12 ఏళ్ళు దాటినాక చేసుకున్న పతి పూజ చేయాలి నా భర్తను మించిన భాగ్యం లేదు మొగల్ని మించిన మోక్షం లేదు పతి పూజ సేవ చేసిందే ఆడిదంటరైనా ప్రత్యక్ష దైవమని 10 పాదములు ఊరించిందే ఆడిదంటారమ్మా ఎల్లని సంసారము ఎల్ల గడిపింది ఆడిది ఎల్లకుండా తన భర్తను బాధ పెట్టిందే పచ్చిగా ఆడిదంటారు అత్త మామలు దేవతలని పుత్తల తిరిగింది ఆడిదంటారే నా భర్త వచ్చిండు చెమ్ముతోటి నీళ్ళు సీత మంగళార్తి ఐవార్తి కైవార్తి పట్టింది
ముత్యాల వంటి తోరణాలు వెళ్ళింది ముత్యాల దర్వాజ ముందుగా దాటింది పార్వతి నాకు ఎవరు నాదా పరమేశ్వర అంగిలోలింగమా ఆచారవంతుడా కొంగుల బంగారమరాయో బతుకమా వేలియ బంగారమా దేవుడు అయ్యో నానా పరమేశ్వర ఆడిన మాటలప్ప అబద్ధమాడనని చెప్పి ముందు పెట్ట పాదము వెనుకగా నీయనని చెప్పిన హస్తముల్లా హస్తమయ్యరా చూడుతుంది కై వల్ల చుక్కలని పెక్కటిల్లా కానీ లింగం సత్యభామా అస్తమేస్తే ఎల్లంకల వేసినవు ఎగరంగిపోతావు నయ్యా ఇట్లా అస్తములు అస్తమంటే ఇట్లా బోర్ల మొక్కలు వేయాలి బోర్ల మొక్కలు ఎత్తే ఎల్లంకలు వేస్తావా ఎల్లెలకలు ఎత్తే ఎగ పెరుగుతుంది మన ఇల్లు సంసారం బోర్ల మొక్కలు ఎత్తే బోర్ల పట్టేది అవుతుందమ్మా ఇస్తానంటవా తప్పకుండా ఇస్తా లేదయ్యా ఆడిన మాట తప్పనని నాకు వాగ్దానం ఇచ్చినవా ఇచ్చిన నాదా పరమేశ్వర
ఉన్న వారికి పిల్లలు ఇయ్యబోవు, పిల్లలు ఇచ్చిన వారికి అన్నం ఇయ్యబోవు. గుడ్డోనికి ఎడ్డోనికి వరం ఇస్తాము. మరి ఒకవేళ నాదా పరమేశ్వర మరి ఒకవేళ నీ మెడ లోపల ఉన్నది ఒకవేళ గనక పంచకోటి లింగాలు నీ మెడ లోపల ఉండాలి. మరి ఆడి వాళ్ళకి ఏనాడు వంటకుంటుకో రోజు నా పాలలింగం అంటే కావాలి. నాకు అదే స్నానలింగమే కావాలి. ఆడవాళ్ళు చేసుకోకూడదమ్మా. లేదయ్యా మేము ఆడవాళ్ళం, మీరు మొబైల్ ఎక్కువ ఆడలు తక్కువ అనుకుంటున్నావా? ఇక లేకుండా మొబైల్ ఎంతనో ఆడలు కూడా గంతే. నాకు ప్రాణలింగముగా ఇవ్వకపోతే నువ్వు నాకు భర్తవు కాదు, నేను నీకు భార్యని కాదు. ఒకవేళ ఆలుమగల వరుస పోవాలి, అన్నయ్యల వరుస కావాలి. ఆడిన మాట తప్పవా నీవు? పార్వతి అవునంటే కాదంటే ఎవరంటే పూజ కట్టారు బామా. మరి అడిగి మాట్లాడితే కూడా పెట్టాడు, మగవాడు మాట్లాడితే తడకల ఏనాడు ఒక తాడిక మన తడి కట్టినట్టు పార్వతి మరాయే దేవజంగమయ్యా. నువ్వు నా మెడలో నువ్వు ఏనాడు ఒక ప్రాణిలింగం కోరుకున్నావు. మరి సరే పర్వాలేదు కానీ నేను కోరుకుంటా బావా. నేను కోరుకున్న కోరిక కూడా నెరవేరుస్తానంటే ఏం కోరుకుంటావు? కోరిక ఒక్కడి కాకపోతే ఏది కోరుకున్నా నేను తప్పకుండా నెరవేరుస్తా. నాదా ఏనాడు ఒక బామ పార్వతమ్మ వింటావు బామా. చంద్రుడు చూడకుండా ఏనాడు ఒక ఇంటి లోపల కాదు బయట కాదు బామా. అటువంటి ఏనాడు ఒడివి లోపల ఏనాడు ఒక మాత్రం చూడు చంద్రుడు చూడకుండా ఏనాడు గుండం కట్టి గుండం లోపల కలిపి స్థానమాడి వచ్చి పూజ కట్టినట్టయితే అప్పుడు నేను పాడలేక ఇస్తావా? శివరా గుండం లోపల తానబాడమంటున్నావు. మరి ముక్కారు 3 గడియలని బాధపోయే గడితే నాకు ప్రాణలింగం ఇస్తానంటావా? ఆ దాన పడి లోపల బంగారు కోనేరు చేసిండు పరమేశ్వరుడు. పార్వతమ్మ ఒక్కరోజు పోయింది, ఒకవేళ గుండం లోపల తొడవిడి తానబాడింది. మరి ఒకవేళ మొక్కనాడు ఒకవేళ తానం ఏది మంది శంకరుని పూజ కట్టింది. మాడింది పార్వతమ్మ శంకరుడికి పూజ కట్టింది. 2 గడియలు కలిసే వరకల్లా 3వ రోజు పోదాం అనుకునే వరకల్లా ఇంద్రలోకముల్లరా ఇంద్రలోకం లోపల దేవేంద్రుని బిడ్డలు మారచ్చ మగవలైనా మరి తానమాడుతుండే ఈ ప్రకారం ఇట్లా గడిచిపోతున్నది. మరి ఒకవేళ అమాస కొన్ని రోజులు పున్నమ కొన్ని రోజులు అంటారే.
అమాస కొన్ని రోజులు పున్నమి కొన్ని రోజులు సుక్కల్ల చంద్రుడు ఏనాడు పడిచి వస్తున్నాడు పున్నమాది ఎన్నీలరాయా సుక్కల్ల చంద్రుడు గుండమ కళ్ళ చూసిండు రాయా గుండము లోపల ఒకవేళ కనుక దేవేంద్ర బిడ్డలు తాళం ఆడితే ఎంటికలు నీళ్ళ మీద వేలాడినాయి ఆరతి గుండమ కాడికి వచ్చింది అరనే గుండెం ఎంగిలైపోయింది నేను ఒకవేళ కనుక శంకరికి 3 రోజులు పూజ కడితే నాకు ప్రాణలింగం దొరుకురా మరి ఎవరో ఆడి స్త్రీలు వచ్చారు గుండెం లోపల తాళమాడి వెళ్ళిపోయారు గుండెం ఎంగిలైపోయే శంకరుడు ప్రాణలింగం వీళ్ళని పార్వతమ్మకి ఎక్కలేని కోపం వచ్చింది ఈ కాడికి వెళ్ళి గుండెం లోపల మగవాళ్ళ తాళమాడి ఆడి రూపం రావాలి ఆడి వాళ్ళ తాళమాడితే మగ రూపం రావాలని పార్వతమ్మ గుండానికి శాపనల్ల పెట్టి రాది పార్వతమ్మ అమ్మవారు పార్వతి తాళమాడిన గుండెం లోపల ఆడి వాళ్ళ తాళమాడితే మగ రూపం రావాలి మగవాళ్ళ తాళమాడితే ఆడి రూపం రావాలని చెప్పి అట్టించి సాపేనా పెట్టినావా ఆరు దక్కల గుండానికి సాపన పెట్టిన కైలాసం వెళ్ళిపోయింది వెళ్ళిపోయే వరకల్లా సుక్కల్లో ఉన్న చంద్రుడు గుండమ కళ్ళ చూసిండు ఒకవేళ బాలార పోసినట్టుగా గుండెం లోపల నీళ్లు ఉన్నాయి చంద్రునికి మనసు లోపల ఎక్కలేని ఆనందమైంది గుండమ కాడికి వచ్చిండు రామా రామా గుండమ కాడికి వచ్చారా రామ రామ చంద్రుడికి ఎక్కలేని ఒకవేళ ఆనందం తాళలేక గుండమ లోపల తాళమాడవంట దేవుడు శంకరుడు గుండెం ఒకవేళ కనుక చంద్రుడు తాళమాడినప్పుడే చంద్రుడికి ఆడి రూపం వచ్చింది రామ ఆడి రూపం వచ్చారా చంద్రుడు అపసపైపోయింది మరే భగవంతా నాకు ఆడి రూపం వచ్చి ఏమి వేయాలి ఈ ఆడి రూపం ఎట్లా పోవాలి మరి ఒకవేళ చంద్రుడు ఎక్కలేని అయోమయమై లోకాల కర్త ఒకవేళ కనుక దుష్ట శిక్షణ భక్త రక్షణ చేసేవాడు వైకుంఠవాసుడు శ్రీమన్నారాయణ మూర్తి దేవుడా మరి ఒకవేళ విష్ణు భగవాను దగ్గరికి వెళ్ళిపోతాడు చంద్రుడైనా అర్ధరాత్రి కాల దేవుడు చంద్రుడు వైకుంఠం వస్తుండరా చంద్రుడు వైకుంఠం దాపరం ఒక దారి పట్టుకొని మరి ఈనాడు ఒక మాత్రం సూర్యుడి కళ్ళు చంద్రుడి కళ్ళు పొడిచిపోతారే మెలుగ తీయాలి ముచ్చాల దౌడాలి మీ వెంగమని పొట్ల సిద్ధమని పక్కల పరమచోది ఏనాడు వాళ్ళు ఒకలేని వయ్యాలి సుందరి ఏనాడు అవతారం మీద వైకుంఠం దారి పట్టుకొని ఏనాడు వైకుంఠం పోతా నేను మొరబెట్టుకుంటా ఆదినారాయణ ఏనాడు ఒక విష్ణుమూర్తికి దేవుడు అటువంటి స్వరూపం అటువంటి ఆడవిల రూపం మీద చంద్రుడు తని ఎట్లా వస్తాయి ఉన్నాడమ్మా రామ రామ సీతారామ చంద్రుడు ఆడి రూపం ఏనాడు ఒక దాటి
చూసినా అర్థము చూసినా బ్రహ్మకైన ఉంటు రిమతగలంటారే ఎవరెళ్ళ గనక అది నారాయణమూర్తి విష్ణుదేవుడు చంద్రుడిని చూసిండు నా భార్య లక్ష్మీదేవి అంటే లక్ష్మి కంటే 12 కళలు ఎక్కువ ఉన్నాడు 12 కళలు ఎక్కువ ఉన్నది ఆడవిల్ల వారే సుందరి హరిశ్చంద్ర మహారాజ్ కథ హరిశ్చంద్ర మహారాజ్ కథ వద్దా హరిశ్చంద్ర మహారాజ్ కథ ఎందుకు చెప్పారమ్మా హరిశ్చంద్రుని కథ చెప్పారా మరి పెద్దవాళ్ళు చెప్పన్నాడు ఇంకా ముట్టలేదు హరిశ్చంద్ర కథ నీ ఎగురు మరి అటువంటి జిమ్మ జిమ్మ 67 కొట్టి దేవతలయ్యా మరి అటువంటి విశ్వదేవుడు అది నారాయణ ఏమనుకుంటా ఇంత చక్కని సిరి దేవతలు లేదు మరి ఏనాడు ఒక అది నారాయణ అటువంటి హరిశ్చంద్ర స్త్రీ అవతారం మీద ఏనాడు ఒక మాత్రం అటువంటి మోహం చాలలేక మరి ఒక బ్రాహ్మణవాడి ఒక వైకుంఠ ఆది నారాయణ ఒక చంద్రుడి మీద పడ్డప్పుడే ఇద్దరిదే కలగుప్తమైన ఆ స్త్రీ అవతారం ఉన్న చంద్రుడు అటువంటి గర్భిణైతే ఉన్నాడమ్మో చంద్రుని గర్భము దాల్చినాడే శ్రీమన్నారాయణమూర్తి ఆడి రూపం వచ్చిందని నేను నీ దగ్గరికి వస్తే నీ ఎవరి ఒకవేళ తాళలేక నన్ను అవిగిలించుకున్నంత మాత్రం లోపల అండవు లోపల పిండమైన దేవుడు రావాలే నేను మళ్ళా ఒకవేళ సుక్కలల్ల చంద్రుడై నేను ఎట్లా ఉండాలి ఆ విష్ణుదేవుడు కూడా ఏమి అయ్యాలో అర్థం కాలేక శంకరుని దగ్గరికి వెళ్ళిపోదామన్నారు మరి ఒకవేళ ఇద్దరు చంద్రుడు ఒకవేళ కనుక శివుని దగ్గర పోయినప్పుడే అయ్యా పరమేశ్వర చంద్రుడు నాకు ఒకవేళ ఆడు రూపం వచ్చిన చంద్రుడు పోయిన పార్వతి శంకరుని దగ్గర వేయండు హరికి నడమా చంద్రునికి నడమా ఒకవేళ ఒక బాలుడు ఉంటేరా హరి నడమ చంద్రుని నడమా బాలవీరుడు పుట్టినాడే మరి ఒకవేళ పుట్టిన పిల్లగాని తీసుకొని శంకరుని దగ్గర వేయండు మరి పార్వతి ఏమన్నది చంద్రా నువ్వు ఏ గుండం లోపల తాళమాడినో మళ్ళా అదే గుండంలో తాళమాడు పొమ్మన్నది నిజ రూపం నీకు వస్తుంది అదే గుండంలో తాళమాడమని పార్వతి చెప్పింది చంద్రుడు పోయిండు ఒకవేళ అదే గుండం లోపల తాళమాడిండు చంద్రుడికి నిజ రూపం వచ్చింది చంద్రుడు సుక్కల కలవడ్డే దేవుడు హరి నడమ చంద్రుడి నడమ బాలుడు పుట్టిండు బాలుని ఏమి వేయాలిరా విష్ణుదేవుడు ఒకవేళ బాలవీరునికి హరిశ్చంద్రుడు అని పేరు పెట్టిర్రు శ్రీమన్నారాయణమూర్తి విష్ణుదేవునికి చంద్రునికి పుట్టిన
పుట్టిన వాడు హరిశ్చంద్రుడు. పిల్లగాని ఎవరు దాదాలే, ఒకవేళ శంకరుని దగ్గర కాదు, మరి విష్ణు దగ్గర కాదు, భూలోక నగరం లోపల జటాంగ బాబుని దగ్గర వాళ్ళని పెంచి పెద్దాగా హరిశ్చంద్ర అని తప్ప ఒక పని బొంగుమని చెప్పి దేవుడాంటి పెట్టి 2 పళ్ళ కైలాసం దేవతలు వెళ్ళిపోయినే. అట్లా కొన్ని రోజులు గడియలు గడిచేనా భూలోక నగరం లోపల జటాంగ బాబుని దగ్గర హరిశ్చంద్ర వారాలు పెరగబట్టే. చెప్పురి పట్టం లోపల జటంగ మామూలు వరుడు ఒక పాడు అటువంటి పాడే ఒక బస్సు వాడు, అటువంటి ఏనాడు ఒక మాత్రం భార్య లేనివాడు బస్సు వాడే ఏనాడు ఒక విన్నవాడైందో. ఈ పిల్లని పిల్లగాని జీవిత ఆలోచన చేసుకొచ్చి జటంగ మామూలుకి అప్ప చెప్పిండ్రు. నువ్వే సంపినా నువ్వే అటువంటి పిల్లగాని పెంచి పెద్ద చేయమన్నారు. లోపల గురుడు హరిశ్చంద్ర ఇద్దరు 2 పేర్లు కలిసి హరిశ్చంద్ర అని పేరు పెట్టి పూల పెట్ట కట్టిండు. అటువంటి జటంగ మామూని అయ్యయ్యోనే దేవుడు రోజులు గడవబట్టే నెలలు గడవబట్టే ఆ నెలలు రోజులు గడుస్తున్నాయి, నెలలు నిండుతున్నాయి, నెలలు నిండినాక సంవత్సరాలు గడుతున్నాయో. లోపల గురుడా మునీశ్వరుడు ఆదుకున్నప్పుడే మీ ఇద్దరు మేడలు కలుగుతున్నాయి. ఏనాడు ఒక బంధువులు, ఏనాడు ఒక ఎంటికి ఏనుగండి మళ్ళీ కాలుగడ కంచి మేడ. అటువంటిది పట్టణం లోపల మరి ఆసాన భూసానం అటువంటి 3 జాతర మందు కూడా హరిశ్చంద్ర నీతి ఏనాడు ఒక నీతి అయ్యకు అటువంటి రాజు రాజు లేడు. చెప్తాను దాన్ని సకల సంపన్న జాతర అది ఒక అయోధ్య నగరం లోపల 12 సంవత్సరాల బాలవీరుడు హరిశ్చంద్రుడు పెరిగిండు. అదే పట్టం లోపల గేలరాజు రాజుమార్య జ్యోతిదేవి వాళ్ళకు కూడా వరకు మారితే అడవిలో చంద్రవతి దేవి ఏనాడు జన్మించిందో. అడవిల్ల పుడతనే ఒకవేళ కనుక అడవిళ్ళకైనా తల్లిదండ్రి గండము తాతమ్మ గండముతో ఏనాడు ఒకవేళ ఈ ప్రకారంగా మూల నక్షత్రాలు పుట్టింది. మరి ఆ జన్మనామం చూసి పేరు పెట్టినప్పుడే అటు ప్రాపని వాళ్ళు ఏరవచ్చు ఏమంటే చెప్తున్నారు. అయ్యయ్యో మహారాజా నీ మీద చూడబోతే మూల నక్షత్రము 3 పాదాలు పుట్టింది. నీ బిడ్డ మెడ లోపల వెళ్ళ పుట్టినప్పుడే పురుడు వేసినప్పుడు మెడ లోపల మంగళసూత్రం వేస్తున్నాము. ఈ మంగళసూత్రము వేసిన ప్రాపని వాళ్ళకి ఎరుకుంటది, అనుకున్న తల్లిదండ్రులకి ఎరుక. లగ్గానికి ఎదిగి వచ్చినప్పుడు నీ బిడ్డ మెడ లోపల ఉన్న సొమ్ములు ఏర్పాటు చేయమనాలి. నీ బిడ్డ మెడ లోపల ఉన్న మంగళసూత్రం ఎవరికైతే కళ్ళ కనబడుతుందో వారికిచ్చి లగ్గ వల్ల వేయాలి. మంగళసూత్రాన్ని ఏర్పాటు చేసిన వారికి లగ్గం వేయాలి రాజా.
పంచవర్ష బాయిరాలు విద్యాబుద్ధులు హరికథ పురాణం భారత భాగవతము 4 వేదాలు 18 పురాణములు చదవమంటే అయోధ్య నగరముల్లరాయా ఆడవిల్ల చంద్రమతి పెళ్లికి పెరిగి వచ్చిందే అమ్మా పెళ్లికి పెరిగి వచ్చింది ఆడు ఇంటి లోపల కడప లోపల కడచేరి ఉన్నది హరి 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 సకల సంపన్న చేతి ఏమి చేసినాడు మరి రాజ్యానికి ఒక మాత్రమైన ఊరేలు అటువంటి ప్రభు మంచోడైతే ఊరు చల్లగుంటాడంటారు నీతి అయోధ్యకు పరిపాలన కర్తలేడా మనకు రాజమైన రాజులేడు దేశం మీద పరిపాలన చేసేవాడు ఏడంటే దేవుడు సకల సంపన్న జాతిరా అటువంటి సకల సంపన్న జాతి 618 జాతుల వాళ్ళు నా కొడుకే రాజు కావాలి నా కొడుకే రాజు కావాలని తడిపిడి స్థానాలు అనిపిస్తున్నారు ఏనాడు ఒక 12 నెలలు అటువంటి వచ్చి గడ్డ వచ్చి గడచిన వల్ల ఏనాడు ఒక కొత్త బట్టలు వేసి ఏనాడు ఒక గజాయిలు సింగారించింది ఎన్నటేలుగా ఏనాడు కొనడానికి పూల ఆరంభించిన ఎవరు మెల్లెత్త వాళ్ళనే రాజు చేస్తామన్నారు బట్ట ఉండకూడదు పొట్టు సోడు మదరంగా మాలకాయ కూడా లోపల ఎన్న మధ్యరంగంలో సకల సంపన్న జాతి కూడాను ఏనుగలు సింగారిచ్చి ఏనుగ తొండని పూలాడిచ్చిండు నా కొడుకు రాజు కావాలి నా కొడుకు రాజు కావాలి మందులకి ముందు నూపుతాను జటంగా మామూలుగా మరి అటువంటి ఏనాడు సకల సంపన్న జాతి కూడా పిల్లగాలను అటువంటి దానాలు చేపించుకుంటా పట్టు వస్త్రాలు వేసి ముంగడి తోలుతాడు అడిచండి తలుగులు స్థానం అనిపిస్తుండు ఏనాడు ఒక పట్టు వస్త్రాలు వేసిండు మరి ఏనాడు ఒక సంపన్న జాతి వెనుక నిలబెట్టిండు అటువంటి మందులకి వచ్చిందో వెనుక నిలబడ్డ పిల్లగాని యొక్క హరిచంద్రుడు మేలోనయ్యాటే ఈ ప్రకారంగా మరి హరిశ్చంద్రుడికి మెడలు వేసినప్పుడే ఊరు ప్రజలంతా ఈ పిల్లగాని రాజు చేద్దామని ఏనాడు ఒక మాత్రము కొండ విషయం కట్టించి ఏనాడు ఒక హరిశ్చంద్రుడిని మీద రుసులు పెట్టుకుంటాను యువరాజులు చేతురా ఈ ప్రకారం రాజు నడుస్తుంటే మరి అటువంటి నాడు ఒక పెళ్లిగా నేస్తమయ్యేవాడు రాజు మీద రాజు నలుగుతున్నాయని చెప్పు రాజు పట్టుతో కట్టరాదు పట్టేలు తెలియదు ఏ రాజు కరం చేత బట్టి కాగితాలు రాయరాదు పెళ్లిగా నేస్తమయ్యాడు పచ్చడి చేనుకి వెళ్ళి ఇనుపు చేనులు కనపడి పనులు వారిపోతాడు మరి అదే కాక రాజుకి రచ్చే కుప్పకు మూతలే రాజురా రాజు దగ్గర ఏనాడు ఒక స్త్రీ తీసుకుని శివదేని కళ్యాణం అని ఎప్పుడు రాజమేమన్నారు మరి అంతలంతల గురుడు చిత్రంగా మునివరుడు గురుడా నగరం లోపల 10,000 చంద్రమతి దేవి మెడ లోపల ఉన్న సొమ్ములు ఏర్పాటు చేయాలంటే రాజాగ రాజు వస్తున్నారు దేవాల దేవతలు వస్తున్నారు మరి 6 కోట్ల ఆచారవంతులైన
చంద్రవంశం చక్రవర్తిని ఎవరు వచ్చినా గానీ అడవిల్ల చంద్రవతి మెడ లోపల ఉన్న సొమ్ములు ఎవరైనా పాడి చేస్తలేరు. అక్కడికి దగ్గర ఒకవేళ హరిశ్చంద్ర రాజు రామ రామ అయ్యా దేవాల దేవతలారా, రాజాక రాజులారా, ఈ బిడ్డ మెడ లోపల ఉన్న సొమ్ములు ఏర్పాటు చేయమంటారా? ఈ బిడ్డ లోపల మాంగళ్యం ఉన్నారయ్యా, బిడ్డ మెడ లోపల మంగళ సూత్రం ఉన్నది రాజా. అటువంటి జయరాజు జ్యోతిదేవి పెరిగినాడు ఏనాడు ఒక మాత్రం పేరు పెట్టంగా 21 రోజు ఏనాడు సెలవున పూర్తం చూసి పేరు పెట్టి పూలు తొట్టగట్టి తొట్టలు వేసినాడు. పట్టు బ్రాహ్మణులు ఏమన్నారు, నీ బిడ్డ మెడ లోపల మూల నక్షత్రం ఉంటుంది, ఊరు మూల కాలిపోతుంది, సర్వలక్ష్యం జరుగుతుంది, నీ దైవకైనా ఉడుకులం చేసి పుస్తకడుతున్నావు. పుస్తకట్టింది మాకే తెలియాలి, మీ కన్నా తల్లిదండ్రులకి తెలియాలి. మరి అటువంటి రేపు రేపు ఈ పిల్లకు ఏనాడు ఒక లక్క కూడా జాని దొరికే కనబడాలి. 70 కోట్ల జ్యోతులు కరువు కొట్టలేవు, రాజపాండితులకు ఎవరికి మంగళసూత్రం కనరాదు. ఆనాడు ఒక జీవుని పెట్టినట్ట బ్రాహ్మణులు, శాస్త్రవేదులు జీవుని పెట్టినట్టే ఎవరు కనబడతలేదు. కానీ హరిశ్చంద్రునికి ఏనాడు ఒక మంగళసూత్రం కనబట్టదు. హరిశ్చంద్రుడు అయ్యా గేదిరాజా, ఈ బిడ్డకు వీడికి ఏమైంది చూడు సంగీతము హరి హరి రామ రామ మరి అటువంటి ఆ పిల్లని ఏనాడు వరకు లగ్గమైన పిల్లని నేను లగ్గమాడమంటాను. ఎక్కడ నేను లగ్గమాడాలి ఆ పిల్లని, పెళ్ళైన పిల్లను? హరిశ్చంద్ర, నా బిడ్డ ఒకవేళ మూల నక్షత్రం 3వ పాదన పుట్టిన పురుడు ఏంది పుణ్యం వేసినాడు, మెడ లోపల మాంగళ్యం కట్టిర్రు. రాపని వాళ్ళు ఏమన్నారు, మెడ లోపల మాంగళ్యం ఏర్పాటు చేసిన వారికి ఇచ్చి లగ్గం చేయమని దేవుని ఆర్తి పెట్టిర్రు. ఆ మంగళసూత్రం ఎవరికి కానరాదు, లగ్గమాడేటువంటి వరుణికే కనబడుతుంది, ఆ బ్రాహ్మణులకే కనబడుతుంది, తల్లిదండ్రికే కనబడుతుంది, చంద్రవతికే కనబడుతుంది. ఇలా నువ్వు ఏర్పాటు చేసావు, నీకు రంగరంగ వైభవంగా నా బిడ్డ చంద్రవతి ఇచ్చి లగ్గం చేస్తామని. అదే అయోధ్య నగరం లోపల చంద్రవతి దేవికి హరిశ్చంద్ర మహారాజుకైనా రంగరంగ వైభవంగా లగ్గం వల్ల అయ్యావటే రామరామో, ఇంపులల్లా హరిశ్చంద్ర మహారాజుకు లగ్గమవుతున్నదే. హరి రామ 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 రామ. ఆ లగ్గం చేసి ఒకవేళ హరిశ్చంద్ర మహారాజుకు మరి బిడ్డను అప్ప చెప్తున్నాడు ఆ యొక్క ఖేలరాజు చంద్రవతి దేవి. ఓ బిడ్డ చంద్రవతి రావే నా బిడ్డ, అమ్మగారిల్లు వదిలిపెట్టి అత్తగారింటికి పోతున్నా బిడ్డ, చంద్రవతి దేవి. మరి ఒకవేళ ఆడిపాడ నీకు అమ్మగారిల్లు ఆర్చి కష్టమే అత్తగారిల్లు అంటారు. అమ్మగారింటికాడ ఉన్నట్టు అత్తగారింట్లో ఉండరాదు. బిడ్డను దగ్గర తీసింది ఆడవిల్ల ఒకవేళ జ్యోతిదేవి. మరి ఒకవేళ బిడ్డ మీద పడ్డది, బిడ్డ అయ్యల నువ్వు నా కడప కడిగి నా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు. బిడ్డ మీద పడ్డదమ్మా ఓ దేవుడు, రావే కల్ల బిడ్డ చంద్రవాదికి, అత్తగారింటికల్లా పోతున్నావా, అత్తమావాలు అంటే కళ్ళ బిడ్డ, బిడ్డ
బిడ్డ అత్తమామలే దేవతలు అనుకోవాలి బాట బావ మరదలు వస్తే బాలుకుండాలి బిడ్డ చంద్రవతి దేవి అట్టలేని దానికల్లా కాపురమే మేలంటారు బిడ్డ పురుపరి ఒక వేళ పువ్వు లేని దానికంటే పురుషుడే మేలంటారమ్మా భర్త మాట మిటి నీరకు కన్న బిడ్డ అత్తమామలకు ఎదురాడమోకే కొండసాల ఉండి కన్న బిడ్డ తలకుళ్ళు దూవకు కన్న బిడ్డ ఎడమ చేత నీళ్ళు కూడా ఇయ్యాకు బిడ్డ బుద్ధిగానాలు కూడా చెప్పబట్టే కంటికేడు దానలు కన్నీరు తీసే బిడ్డ ఒకవేళ కన్నోడికి వేస్తే కాటికి వేసినట్టు కొన్నవారికి వేస్తే కోటికి పరిగెత్తుతారు బిడ్డ బిడ్డ మీద పడ్డది కలకల కలకల కన్నీరు తీసింది దేవుడు బిడ్డకి ప్రకారంగా బుద్ధి జ్ఞానాలు చెప్పింది హరిశ్చంద్ర మహారాజు చేతి లోపల చేయబెట్టింది అయ్యయ్యో అల్లుడా హరిశ్చంద్ర కోపం వచ్చినప్పుడు ఒకవేళ కోపం వచ్చినప్పుడు కొట్టబోకు తిట్టబోకు అడుపుల దయలుంచు కళ్ళల్లో కోపం ఉంచి ఒకవేళ నా బిడ్డ కాదు నీ బిడ్డ అని చెప్పి అప్పగింతలు చేసిరి చంద్రవతిని ఒకవేళ ఎంబడి పెట్టుకొని హరిశ్చంద్ర మహారాజైన అయోధ్య నగరముల్లా రాజమైన ఎలా అంటే రామన్న రామా అడిగిన వారికి అంతే దానం అడిగిన వారికి అంతే దానము కొత్త రోజు భోజనాలు పెడుతున్నాడు వల్లు రోజు వస్త్రదానం వేయబట్టే రామా ఆకలైన వారికి అన్నాలు పెడుతున్నాడు ఎండల వైభవాన్ని నీడకు తీయబట్టే రామా హరిశ్చంద్ర అని చెప్పి హరిశ్చంద్ర మహారాజు కీర్తి ప్రతిష్టలు ఎక్కడా మెల్లమవుతున్నాయి హరిశ్చంద్ర మహారాజు పేరు గోములు సంఘాలు ఓములు ఓ నాటి ముళ్ళు ముళ్ళు మునీశ్వరులు కవులు కవీశ్వరులైనా జోగి సన్యాసి భిక్షగాడు గాని భలే హరిశ్చంద్ర ఎంత మంచివాడు ఆకలైన వారికి అన్నదానం పెడుతున్నాడు మరి దూపలైన వారికి నీళ్లు పోస్తా ఉన్నాడు ఎండల వైభవాన్ని నీడగలిస్తున్నాడు మరి మగవేళ్ళ హరిశ్చంద్ర మహారాజు పేరు ప్రతిష్టలు భలే హరిశ్చంద్ర అని ఎన్నికొండ కైలాసమైన ఒప్పుకొండల దేవుడు మునుల మునీశ్వరుల శివల పడుతున్నది ఒకనాడు కైలాసం లోపల ఏనాడు ఒకవేళ మహాసభ లోపల ఆడి తప్పని వాడు పలికి బొంకని వాడు ఎవడని ప్రతిజ్ఞ వేలినప్పుడే వశిష్ఠ మహాముని ఏమంటున్నాడు వశిష్ఠుడు ఒకవేళ ఆడి తప్పని వాడు హరిశ్చంద్ర మహారాజు అంటున్నాడు బ్రహ్మడు శ్రీశామిత్ర ఈనాడు ఒక నీతి పరిపాలన చేసేవాడు హరిశ్చంద్ర అంటే అప్పుడు పలికి బొంకడు ముందు పెట్టిన పాదం వెనుక నీయడు తప్పడా అప్పుడు అటువంటి ఈనాడు ఒక దేవలోకంలో ఇంద్ర సభలో పడి ఈనాడు ఒక దేవత జగతి దేవతలు ఇక్కడ బ్రహ్మ ఋషి విశ్వామిత్ర వశిష్ఠుడు అటువంటి ఈనాడు ఒక బ్రహ్మ ఋషి విశ్వామిత్ర
పల్లాన రాజు కంటే చెల్లమాదేవి కంటే పల్లాన రాజు కంటే చెల్లమాదేవి కంటే అంతకంటే సత్యవంతుడు హరిచంద్రరాజు ముల్లోక కీర్తి పుణ్యుడు హరిచంద్రరాజు ఆయన కంటే గొప్ప ఆయన ఒక్క శివకంచి పట్టమేనే సుగ్రదేవి అన్ననాడు శివుడు వేసినాడు ఏనాడు పిల్లగాని తలకొట్టి ఏనాడు అటువంటి భక్త ఏనాడు శ్రీయాలుంది పార్వతి పరమేశ్వరు కోరుకున్న ప్రకారం తలకొట్టి రోట్టేసి దంచి ఏనాడు ఒక పార్వతి పరమేశ్వరులకు ఏనాడు చారిగాసి పెట్టి తలక ఏనాడు చారిగాసి పొయ్యలేదా అంతకంటే గొప్ప అంతకంటే గొప్ప మాతులా కొండ మారాల కంటే శుక్రావతి దేవి కంటే అంతకంటే సత్యశీలుడు మరి శుక్రావతి దేవి కంటే వాళ్ళదేముంది కన్న కొడుకును ప్రాణం తీయమంటే కోసి రోడ్లేసి దంచి శ్రీతొండ మహారాజు కన్న కొడుకులు ఒకవేళ సిరియాలను తలపండు నరికి చెల్లవమ్మ కంటే అంతకంటే భక్తి పరులంటున్నావు అతనికంటే గొప్పవంతుడు పుట్టలేదు పృథ్వీ లోపల పుట్టినా దక్కలేదు హరిశ్చంద్ర మహారాజు ఆడిన మాట తప్పడు అబద్ధం ఆడు నేను ఆడిస్తా ఆడిస్తావా హరిశ్చంద్రుని అబద్ధం ఆడిస్తా నీతోటి అవుతుందా నాతోటి అవుతుంది నేను ఆడిస్తే ఏడు కొప్పుకుంటావు అమ్మ నన్నే ఆడిస్తే దేని కొప్పుకుంటావని అడుగుతున్నావా ఒరే విశ్వమిత్ర మరి ఒకవేళ కులాల మాలివాడము మాలివాని పట్టే పట్టంటారా నా చేతి కింద పని చేసేవాడము ఒకవేళ చంద్రమానాన్ని ఆడిస్తానంటావా నా చేతి కింద నువ్వు పని చేసేవానివి నేను ఒకవేళ కనుక హరిచంద్రమాన నువ్వు ఆడి తప్పించినట్టయితే నేను ఈ యొక్క ముని ఆశ్రమం వదిలిపెడతా మరి నువ్వు ఆడి తప్పకపోతే నువ్వేమైతావురా అయ్యో బంటితనం చేస్తా నా చేతి కింద నన్ను ఏనాడు సింహాసనం మీద కూర్చుంటే పెడతావు నా చేతి కింద ఏనాడు ఒక బంటితనం చేస్తావు అర్ర ఏనాడు బ్రహ్మఋషి విశ్వామిత్ర ఏమంటాడేవి వస్తా నేను ఈనాడు ఒక ఎండుకున్న కైలాసం ఒక దేవత ఎక్కే స్వర్గలోకానికి మెట్టునై నెత్తా వాడియపోతే నువ్వు ఆడియకపోతే ఒకవేళ నేను నీ మీదికెళ్ళ నీ మీద తల ఒకవేళ ప్రాణం మోపి కచ్చిరి మీద కూర్చుండమంటవా మరి ఒకవేళ నా యొక్క 41 మెట్ల ఒక మెట్టునైతానంటవా అరే పర్వాలేదు ఆడి తప్పి అది చంద్రమానాథును ఆడి తప్పిపో నీతోటి కాదు సరే పర్వాలేదు అనుకున్నాను అవుతుంది అవుతుందా అవుతుంది ఆదిరా ఆడి తప్పని వాడు హరిశ్చంద్ర మహారాజు ఆడిస్తా ఓడిస్తా నీతోటి కానీ కాదు హరిశ్చంద్ర అవుతుంది ఆది కాదు అవుతుంది ఆదయ్యా అవుతుంది అయిపోమని అయితే సరే పర్వాలేదని ఒక దేవతలు ఎలా ఉన్నట్టుకోని బ్రహ్మలు శ్రీజామిత్రనే అయ్యా దేవలోకం పడవారి యొక్క మానవలోకం చేతి గట్ట చిక్కాలే నేను చెప్పాలి ఎట్టాడి ఓడియాలి విశ్వామిత్రుడు కదరా మరి ఎటువంటి యొక్క పంట బాగా వచ్చిండు అలాగే అందరు అందరు ఎలా వచ్చింది పండుకొని ఉన్నాడు
పెట్టింది కుడి కుసులు కుడి రెట్ట పెట్టి ఎడమ కుసులు పెట్టింది కళ్ళ కడ చెప్తాడు చంద్ర నేను ఏనాడు నీ పట్ట వచ్చి నీ మీద నెలకొంటాననుకుంటున్నాను మరి ఇక్కడికి రమ్మంటే వస్తాడా ఏనాడు అడిగి పెద్ద పూలు లేదంటే పెద్ద పూలు లేదంటే ఎవడన్నా ఏనాడు ఒక్క అడిగి పుల్లు అని వస్తాడా ఏం చెయ్యాలని నేను మరి పట్టం ఏనాడు ఒక నీతి అయితే పొలం మీద నిలబడ్డాడు కమనల ముర్రాలు చేసిండు మెరియాల పిడికి ఏనాడు ఒక మాత్రం ఉత్కొచ్చేదో పట్టిండు అటువంటి ఏనాడు ఇదే జబ్బురు పట్టం లోపల పన్నెండు పంటలన్నీ ఏళ్ళు ఒక పాడి చేసినందుకు శ్రీకపరచం అంటే ఏనాడు ఒక ఏం కావాలి పన్నెండు పంటలలో ఒక మొక్కజొన్న నక్కల పాలు కావాలి అటువంటి ఎత్తే ఏనాడు ఒక నక్కల పాలు కావాలి కుసుమలు వస్తే సీమల పాలు కావాలి బయట ఏనాడు తొట్ట పంట ఏనాడు ఆవులు కోవులు ఉంటాయి ఏనాడు పెద్ద పుల్లు ఏనాడు ఒక దీని పాలు ముగించుకోవాలి శ్రీకపరచం చేసిన కూడా బ్రహ్మను తీసామిత్రుడా పొలం మీద ఉండి ఇష్టామిత్రుడు ఏనాడు ఒక శ్రీకపరచం అంటే ఏనాడు ఒక పెద్ద పుల్ల చేసిండు నక్కలు వడి పందులు చుట్ట పుల్లిగా చేసిండు ఏడు కోటి శివరాశులా మన పట్టంలో తోలిండు పట్టం లోపల ఏనాడు ఇష్టామిత్రుడు ఇక్కడ ఉన్నది అయోధ్య నగరం లోపల హరిశ్చంద్ర మహారాజైన రాజ్య ప్రపంచమేలంగా విశ్వామిత్రుడు ఏనాడు కపటము తలిసిండు అడుపుల కట్టెలు నోట్ల వెళ్ళాలి హరిశ్చంద్ర మహారాజు వాడి తప్పియాలని చెప్పి హరిశ్చంద్రుని కచ్చి దగ్గర విశ్వామిత్రుడు చేరవస్తా ఉన్నాడు రామ రామ నా పేరు ఒకవేళ కనుక మహాముని విశ్వామిత్రుడు అంటారు గడ్డమున్నదయ్యా అటువంటి ఏనాడు ఏ ముక్కుంటే ఈశ్వరుని కొన్ని 10 ఏళ్ళ పప్ప పెట్టి ఏనాడు ఒక విశ్వామిత్రుడికి పెడుతున్నదయ్యా హరిచంద్రరాజురా హరిశ్చంద్ర ఆచంద్ర తారార్కు వీళ్ళ పిల్లలకు వీళ్ళ మనవళ్ళకు మరి తాతమయ్య సల్లగా మరికిల్లు హరిశ్చంద్ర మహారాజా నీ పేరు ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు వీళ్ళు నీ రాజ్యం వచ్చిన భలే హరిశ్చంద్ర లోకమంతా పొగుడుతున్నారు నీ పేరు పెద్ద వచ్చింది నీ పేరు ప్రతిష్టలు విని అలా ఒకవేళ నీ దగ్గరికి వచ్చిన నేను కూడా ఒక కోరిక కోరుకుంటా కోరిల్లు ఇస్తానని నాకు మాట అయ్యావు నాకు మాట అయ్యావు రాజవరియా ఆడిన మాట తప్పమంట కదా అన్నమాట తప్పు లేదు అని నేను అననయ్యా తప్ప అలికి బొంగమంట అన్న మాట తప్పమాట అబద్ధం ఆడమాట నేను ఆడలేదు ఓడలేదయ్యా నేను ఒక కోరిక కోరుకుంటా నాకు ఇస్తావా
నువ్వు కోరుకున్నది తప్పకుండా ఇస్తా. నాకు కూడా ఒకవేళ 2 బిడ్డలు ఉన్నారు, నా బిడ్డలకు లగ్గానికి ఉన్నారు, నా బిడ్డలకు కొంత ధనం కావాలి, ఇస్తాం కదా లగ్గానికి. ధనధాన్యం కావన్నా, ఎండి కావాలన్నా, బంగారం కావాలన్నా, డబ్బులు కావాలన్నా స్వామి. వింటావు వింటావు గురుడా అయ్యో. అన్న మాట కాదు నా వద్ద వాడబోదు నేను నేను కోరుకో ఇస్తావా? తప్పకుండా. కోరింది తప్పవు కదా, తప్ప ఆడిన మాట తప్పవు కదా, అబద్ధం ఆడవు కదా, ముందు వెంట బాగా వెనక తీయవు కదా. ఇక నేను కోరుతున్నా హరిశ్చంద్ర, నువ్వు వాడి తప్పవెట్లా పలికి బొంకవెట్లా, నేను కోరుతున్నా చూడురా హరిశ్చంద్ర. అయ్యా హరిశ్చంద్ర రాజా, నేను కోరేది ధనం అంటే గవ్వెత్తు పైకము కావాలి నాకు. పైకం కులాల మాలవాడి గజాయిల ఎక్కి గవ్వ గెలితే 4 ఇటుక పిల్లలు పెట్టి దాని మీద ఎల్లటేనుగా నిలబెట్టి దాని మీద అవలాంకుడు బలాగ్ని కూర్చుండబెట్టి ఎక్కు పెట్టి వాయిదానికి ఒకవేళ గవ్వ పెట్టి మరి పైనికి ఒకవేళ బాణం ఎక్కువ పెట్టి నీళ్ళు వదిలి పెడితే బాణము ఎంత దూరం ఎగిరిపోతుందో గవ్వ వీధికి ఎంత దూరం ఎగిరిపోతుందో ఎంత గవ్వ ఎత్తు పైక వల్ల కావాలి. హరిశ్చంద్ర నాడు ఒక ఎండో ధాన్యం అటువంటి కట్ట వస్త్రం పెద్ద సొమ్ములు అడుగుతాను అనుకున్నా. ఏనాడు అన్నమాట తప్ప అవుతామని 50 ఇస్తే వేసి రాకుండా ఇస్తా స్వామి. అరే రే హరిశ్చంద్ర, గవ్వెత్తు పైకబడితే కూడా చింతాకు మందం చదువుతలేడే హరిశ్చంద్రుడు. చింతాకు మందము వాడి మనసు లోపల భయం లేదు, మరి నేను గవ్వెత్తు పైకబడినా కానీ ఇస్తానంటున్నాడు. వీనికి ఇంత డబ్బు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? పట్నంలో ప్రజలంతా ఒకవేళ పన్ను కడితేనే వీనికి డబ్బు వచ్చింది. మరి ప్రజలు ఒకవేళ పన్ను కట్టకపోతే మీకు ధనాగారం లోపల డబ్బు ఎక్కడిది? మరి ఒకవేళ ప్రజలు పన్ను కట్టకుండా చేస్తా